మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. హలో ఎవ్రీవన్. మ్యాథ్స్లో మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి, కాంపిటేటివ్ అయి ఉండొచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. జనరల్గా పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అంటే ఎలా రాస్తాం క్లియర్గా చూడండి. 2 పవర్ 0 అంటే ఏంటి మనకి 1, అవునా? 2 పవర్ 1 అంటే ఎలా రాస్తాం 2 అని రాస్తాం. ఎందుకు అంటే క్లియర్గా చూడండి, ఈ పవర్ అనేది ఏం డినోట్ చేస్తుంది అంటే బేస్ని ఎన్ని టైమ్స్ రాయాలి అనేది పవర్ డిసైడ్ చేస్తుంది, పవర్ చెప్తుంది అనమాట మనకి. 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 ఉంది అంటే ఏంటి, ఈ పవర్ 2 అనేది ఏం చెప్తుంది, ఈ కింద ఉన్న బేస్ని 2 టైమ్స్ రాయాలి అని. 2 into 2, ఓకే. సో 2 పవర్ 3 ఉంది, అవునా? అంటే ఏంటి, ఈ బేస్ 2ని మనం ఎన్ని టైమ్స్ రాయాలి, 3 టైమ్స్ రాయాలి, ఎందుకంటే పవర్లో 3 ఉంది కాబట్టి. 2 into 2 into 2. సో మనకి క్లియర్గా చూడండి, 2 పవర్ 0 అంటే 1, 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే ఏంటి, 2 2s are 4, 2 పవర్ 3 అంటే ఎంత మనకి 8, అవునా? సో క్లియర్గా చూడండి, ఇది పాజిటివ్ పవర్స్ అంటే ఎలా రాస్తున్నాం, ఓకే. నెగిటివ్ పవర్స్ అంటే ఎలా రాస్తాం ఒకసారి క్లియర్గా చూడండి. నెగిటివ్ పవర్స్ 2 పవర్ 0 అంటే 1 కదా, సో 2 పవర్ 1తో స్టార్ట్ చేద్దాం. 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే ఏంటి 4, 2 పవర్ 3 అంటే 8, ఓకే. 2 పవర్ 4 అంటే 16 కదా. అదే పవర్స్ నెగిటివ్ అయితే మనకు వాల్యూస్ ఎలా చేంజ్ అవుతాయి ఒకసారి క్లియర్గా చూడండి. 2 పవర్ -1 అంటే ఏమవుతుంది 1/2, ఓకే. సో 2 పవర్ -2 అంటే 1/4, 2 పవర్ -3 అంటే 1/8, 2 పవర్ -4 అంటే 1/16. అంటే పవర్లో పాజిటివ్ ఉంటే మనం డైరెక్ట్ రాస్తాం, పవర్లో కనుక నెగిటివ్ పవర్స్ ఉంటే ఈ వాల్యూస్ అనేది మనకి డినామినేటర్లోకి వస్తాయి. ఇది బేసిక్ అనమాట. ఇప్పుడు వీటిని మనం క్వశ్చన్స్ లాగా ఇచ్చాడు. ఈ బేసిక్ అనేది మనకు జనరల్గా తెలిసింది. పాజిటివ్ పవర్స్ ఉంటే ఎలా రాయాలి, నెగిటివ్ పవర్స్ ఉంటే ఎలా రాయాలి, ఒక క్లారిటీ మనకు వచ్చింది కాబట్టి క్వశ్చన్స్లో ఇస్తే మనం ఎలా చేయాలో ఒకసారి క్లియర్గా చూడండి. సో మన ఇంటెన్షన్ క్లియర్గా చూడండి. 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ఇంటూ 2 పవర్ -1 ఉంది, అవునా? మనకు బేసిక్ తెలిసింది, అవునా? 2 పవర్ 0 ఉంటే వాల్యూ తెలుసు, 2 పవర్ 1 ఉంటే తెలుసు, 2 పవర్ -1 అంటే తెలుసు. మనం చేయాల్సింది ఏంటి, జస్ట్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫస్ట్ 2 పవర్ 0 అంటే 1 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ఇంటూ యాస్టేజ్ 2 పవర్ -1 అంటే ఏంటి 1/2 కదా, అవునా? 2 క్యాన్సిల్. సో 1 + 1 ఈక్వల్ టు హౌ మచ్ 2 కదా, ఓకే. సో క్లియర్గా చూడండి, ఈ రకంగా క్వశ్చన్స్ ఎలా అయినా ఇవ్వనివ్వండి మనం చెయ్యగలం, ఓకే. అది కూడా మనకు వచ్చే ఆన్సర్ 100% రైట్ అనే నమ్మకం మనలో ఉండాలి, ఓకే. సో క్లియర్ కట్గా మనం స్టెప్స్ అనేది రాయాలి. అంతా రాసిన తర్వాత మళ్ళీ పైకి చెక్ చేసుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. కొంతమంది ఎలా ఉంటారు, క్వశ్చన్ చూడగానే ఆన్సర్ చేస్తారు, ఓకే. బట్ వచ్చే ఆన్సర్ 100% రైట్ అనే నమ్మకం వాళ్ళు లేక ఏం చేస్తారు, సింగిల్ క్వశ్చన్ అట్లీస్ట్ 2 to 3 టైమ్స్ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది చేశాను, ఓకే, ఆన్సర్ అయితే రైటో రాంగో. ఇది ఎందుకు అంటే కాన్సెప్ట్ పైన కాన్ఫిడెంట్ అనేది లేకపోవడం వల్లే. మీరు ఒక స్టెప్ రాశారు అంటే 100% రైట్ అనే నమ్మకం మీలో కనిపించేలాగా మన క్లాసెస్ అనేవి ఉంటాయి, ఓకే. నెక్స్ట్ క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ 2 పవర్ 3 ఇంటూ 1/2 పవర్ -3, ఓకే, ప్లస్ 2 పవర్ 1. సపోజ్ ఇలా ఉంది క్వశ్చన్ అనుకుందాం, ఓకే. ఇందాక మనం ఏం చెప్పాము క్లియర్గా చూడండి. 2 పవర్ 3 అంటే జనరల్గా 8 కదా, అవునా? 2 పవర్ -3 అంటే ఏంటి 1/8 అని చెప్పాము. 2 పవర్ -3 అంటే 1/8, అవునా? 1/8ని మనం ఎలా రాయొచ్చు, ఈ 8 ప్లస్లో 2 పవర్ 3 అని రాయొచ్చు కదా. అంటే 2 పవర్ -3 అంటే ఏంటి 1/2 పవర్ 3 అనే కదా అర్థం. సో క్లియర్గా చూడండి, 2 పవర్ -3 అంటే ఏంటి 1/2 పవర్ 3. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఇంత క్లియర్గా అనేది ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ క్వశ్చన్లో 1/2 పవర్ -3 అని ఇచ్చాడు, మీరు ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ నెగిటివ్ ఉంది అంటే ఏంటి 1/, వస్తుంది. ఇక్కడ నెగిటివ్ ఉంది అంటే ఈ నెగిటివ్ కాకుండా మిగతా ఏదైతే ఉందో అదంతా కూడా మనకి డినామినేటర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ పైన ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా చాలా కాన్షియస్గా క్వశ్చన్ అనేది చూడండి ప్రాసెస్ని. 2 పవర్ 3 అనేది యాస్టీస్గా రాస్తున్నాను ఇంటూ 1/, కూడా నేను యాస్టీస్గా రాసి జస్ట్ 2 పవర్ -3 అంటే ఏంటి క్లియర్గా చూడండి. 1/2 పవర్ 3 కదా, జస్ట్ ఈ 2 పవర్ -3లో ప్లేస్లో 1/2 పవర్ 3 అనేది నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఓకే. ప్లస్ 2 పవర్ 1 అంటే ఎంత 1, 2 కదా, 2 పవర్ 1 అంటే 2, ఓకే. ఇది చూడండి, మళ్ళీ ఈ స్టెప్ మనం సింప్లిఫై చేయాలంటే మనకు తెలియాల్సింది ఏంటి, డివిజన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అవునా? 2 రేషనల్ నెంబర్స్ని డివైడ్ చేస్తే మనకి ఎలా చేంజ్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ తెలిసి మనం ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయగలం. 2 పవర్ 3 ఇంటూ 2 పవర్ 6 అవుతుంది, ప్లస్ 2 పవర్ 3 కదా, ఇది కూడా 2 పవర్ 3. సో 2 పవర్
6 ప్లస్ 2 ఓకే. 2 పవర్ 6 అంటే ఎంత? 2 పవర్ 5 అంటే 32 కదా. 2 పవర్ 6 అంటే 64. 64 ప్లస్ 2 ఎంత మనకి? 66. ఓకే. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? 66 ఇది 100% రైట్. ఓకే. 99 కూడా కాదు, 100% రైట్. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా తెలుసు ఇక్కడ. ఓకే. సో కావాలంటే చూడండి, 2 పవర్ 6 మాకు డైరెక్ట్ వాల్యూ రాలేదు. అలాంటప్పుడు ఎలా చేయాలి అని ఎవరికైనా డౌట్ ఉంటే 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 2 లాగా రాయొచ్చు కదా. 2 పవర్ 4 అంటే ఏంటి? 2 2 జా 4, 4 4 జా 16 అవునా. 16 4 జా 64 కదా అవునా. ఈ 64 ప్లస్ 2 ఏమవుతుంది? 66 అవుతుంది. సో ఈ రకంగా వాట్ ఎవర్ బి ది క్వశ్చన్, ఐ కెన్ డూ ఇట్ అనే పాజిటివ్ థాట్ అనేది మీ మైండ్లో క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, సపోజ్ మనకి ఇలా ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ఎక్స్లో ఇచ్చాడు, నెంబర్స్లో కాకుండా ఇలా ఫ్యాక్టర్స్లో ఇచ్చాడు. అంటే ఎక్స్ పవర్ 2, ఎక్స్ పవర్ మైనస్ 2 హోల్ పవర్ 2 ఓకే ఈక్వల్ టు 1/x పవర్ 5 ప్లస్ 2 ఉంది అనుకున్నాం. ఓకే. 1/x పవర్ మైనస్ 5 ఓకే ప్లస్ 2 ఉంది అనుకున్నాం అవునా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి క్లియర్గా చూడండి. ఇది ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఫామ్లో ఉంది కదా అవునా. సో క్లియర్గా చూడండి, ఎక్స్ పవర్ ఎలా రాస్తాం? 2 మైనస్ 2 రాస్తాం. 2 మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1/x పవర్ మైనస్ 5 అంటే ఏమవుతుంది? జస్ట్ ఇందాక చెప్పాం కదా ఎక్స్ పవర్ 5 అని. ఎక్స్ పవర్ 5 ప్లస్ 2 ఓకే. ఎక్స్ పవర్ 2 మైనస్ 2 అంటే 0 కదా. ఓకే. మొత్తం వాల్యూ 0 కాదు, ఎక్స్ పవర్ 0. ఎక్స్ పవర్ 0 హోల్ పవర్ 2 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 ప్లస్ 2 ఓకే. ఎక్స్ పవర్ 0 అంటే ఏంటి? ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ ఏంటి? మనకి 1 కదా అవునా. 1 స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5 ప్లస్ 1. 1 స్క్వేర్ అంటే ఎంత? 1 అవునా. ఇది 1 ప్లస్ 2 ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 2 ఓకే. ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఎక్స్ పవర్ 5. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ 5? ఎక్స్ పవర్ 5 ఈక్వల్ టు మైనస్ 1 ఓకే. సో ఈ రకంగా మనకి క్వశ్చన్స్ ఎలా అయినా ఇవ్వనివ్వండి, చాలా చాలా క్లియర్గా చాలా ఈజీగా మన వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే. సో మీకు కనుక ఈ కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే ఓకే. సో 2x పవర్ 1 ఓకే మైనస్ ఎక్స్ పవర్ 2 ఇంటూ ఎక్స్ పవర్ మైనస్ 2 ఓకే ఈక్వల్ టు 5. సో ఫైండ్ ఎక్స్ వాల్యూ. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మనం ఫస్ట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేసామో చూసాం. ఈ రెండు కలిపి కాంబినేషన్లో కనుక ఒక క్వశ్చన్ వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలనే క్లారిటీ కూడా మీకు తెలిసి ఉండాలి. సో మీ అందరూ కనుక ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే తప్పకుండా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.